లోక్సభ ట్రెండ్స్ లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీ, వయనాడ్, రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నట్టు మనకు రిపోర్ట్ అందుతోంది. గాంధీనగర్ లో అమిత్ షా ముందంజలో ఉన్నారు. అటు నితిన్ గడ్కరీ కూడా మహారాష్ట్ర నాగ్పూర్ లో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ అందించేందుకు మనకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, సెంట్రల్ లో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలంటే కూడా వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ముందుకు దూసుకుపోతుంది. కేవలం 150 స్థానాలకే పరిమితం అవుతుందన్న ఇండియా కూటమి తన యొక్క ప్రభావాన్ని భారీ స్థాయిలో కూడా చూపిస్తోంది. బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ లో భారీగా బీజేపీ ఆధిక్యానికి ఇండియా కూటమి గండి కొడుతోంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కూడిన కూటమి 39 స్థానాల్లో ఉత్తరప్రదేశ్ లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ కూటమి కేవలం 38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. 48 స్థానాలున్న మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే 20 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతుంటే 21 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలుంటే ఇక్కడ 21 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ, 21 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీహార్లో ఇక్కడ బీహార్ ఒక చోట మాత్రమే 40 లోక్సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంటే 28 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ కూటమి, 7 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో ఒక్క సీటులో కూడా బీజేపీ ఆధిక్యంలో లేదు. మొత్తం 35 స్థానాలకు గాను ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 29 లోక్సభ స్థానాలుంటే 27 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంటే 2 లోక్సభ స్థానాల పరిధిలో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. ఇక కర్ణాటకలో చూసినట్లయితే 20 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ, అదేవిధంగా 8 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి. గుజరాత్ లో లోక్సభ ఫలితాలు అనేటివి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. లాస్ట్ టైం గుజరాత్ లో బీజేపీకి 100% ఫలితాలు అనేవి బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. కానీ ఈసారి 26 లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ 21 లోక్సభ స్థానాల పరిధిలో ఉంటే 5 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో కనపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసినట్లయితే 25 లోక్సభ స్థానాలు ఉంటే 19 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ లో మొత్తం 25 గాను 14 లోక్సభ స్థానాలు ఎన్డీఏ, అదేవిధంగా 10 లోక్సభ స్థానాలు ఇండియా కూటమి ఆధిక్యంలో కూడా కొనసాగుతోంది. ఒరిస్సాలో మొత్తం 21 లోక్సభ స్థానాలు ఉంటే 14 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ, 2 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి. కేరళలో 20 స్థానాలుంటే 1 లోక్సభ స్థానం పరిధిలో ఎన్డీఏ, అదేవిధంగా 18 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో 9 లోక్సభ స్థానాల పరిధిలో బీజేపీ, 8 లోక్సభ స్థానాల పరిధిలో 6 లోక్సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ బీజేపీకి ఎక్కడైతే అత్యధిక లోక్సభ స్థానాలు వస్తాయి, రామ్ మందిర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పనిచేస్తుందని చెప్పేసి బీజేపీ భావించిందో ఆ రాష్ట్రంలోనే బీజేపీకి సీట్లకు చాలా పెద్ద ఎత్తున కూడా గడ్డిపడుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇక్కడ వయనాడ్ లోను, అదేవిధంగా రాయ్బరేలీలోను 2 లోక్సభ స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమేథీలో కూడా బీజేపీ వెనుకంజలో కూడా ఉంది. స్మృతి ఇరానీ వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా